అందరికీ చూడడానికి పర్మిషన్ అయితే ఉన్నారు. ఇది శ్రీచక్రం టెంపుల్ లోపల. అస్మద్ గురుభ్యో నమః, అస్మద్ పరమగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరాఘవం దశరథాత్మయమప్రసారి స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతి భక్తుడు కూడా దర్శించుకుని యథావిధిగా అక్కడ స్వామివారికి జరగబోయే కార్యక్రమాల్లో యథాశక్తి వాళ్ళు సమర్పించి ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. హలో అండి, అందరు ఎలా ఉన్నారు? ఏదైతే మనం వచ్చేసి నిజాంపేటలో ఉన్న ఒక 400 years ఓల్డ్ టెంపుల్కి అయితే ఈ రామాలయం 400 years చరిత్ర అయితే టెంపుల్కి అయితే ఉంది. లోపలికి వెళ్ళి అయితే మనం టెంపుల్ గురించి పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి టెంపుల్ పూర్తిగా అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇప్పుడైతే టెంపుల్ లోపలికి చూసాం. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి నిజాంపేట వాటర్ ట్యాంక్ దగ్గర అయితే ఉంటుంది ఇది. సో ఇప్పుడు టెంపుల్ అయితే మనం పూర్తిగా అయితే చూద్దాం పదండి. టెంపుల్ అయితే చిన్నది కానీ చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. సో టెంపుల్ ఒక లుక్ అయితే తీసుకోండి ఫస్ట్ అయితే. श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम, श्री राम जय राम जय राम. రామాలయానికి 400 సంవత్సరాల చరిత్ర అయితే ఉంది. నిజాం పరిపాలనలో ధ్వంసమైపోయిన టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మించి ఇక్కడ పూజలు అయితే స్టార్ట్ చేశారు. కానీ అనుకున్న రీతిలో భక్తులు రాకపోవడంతో అభివృద్ధి అయితే చాలా అయితే వెనకబడింది. మన అవసరం లేని విషయాలు చాలా వాటిని వైరల్ చేస్తాం కదా, కానీ మన ఊర్లో ఉన్న టెంపుల్ని మనమే కదా చూసుకోవాల్సింది. మీకు కుదిరినంత వరకు అయితే వీడియోని అందరికీ అయితే షేర్ చేయండి. షేర్ చేసి మీరు టెంపుల్ యొక్క అభివృద్ధిలో పాల్గొనండి. టెంపుల్ లో కూడా ఉన్నాము. మనం పంతులు గారిని అడిగి టెంపుల్ యొక్క విజిటర్ మొత్తం అయితే మనం కనుక్కుందాం. నమస్కారం సార్. ఓం అస్మద్ గురుభ్యో నమః, అస్మద్ పరమగురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః. శ్రీరాఘవం దశరథాత్మయమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. ఓం భగవన్నారాయణాభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాశయ అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మావనాలయాం భగవతిం శ్రియం దేవీ నిత్యానుపాయినిం నిరవజ్యాం దేవదేవ దివ్య మహిషిం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యానన్య శరణం శరణం అహం ప్రపద్యే. పరమ భాగవతులారా, ఈ యొక్క నిజాంపేటలో వేయించేసినటువంటి శ్రీ సీతా లక్ష్మణ హనుమత్ సమేత సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఈ దేవాలయ పునరుద్ధరణ ఇది 400 సంవత్సరాలు కాలం నాటి శ్రీ సీతారామచంద్ర స్వామి రామాలయం. దీనికి కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఒక గ్రామ ప్రజలందరూ కూడా ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని పునరుద్ధరించడానికి అందరూ కూడా కంకణం కట్టుకుని ఎవరి శక్తానుసారంగా వాళ్ళందరూ ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేస్తూ, ఇక్కడ విగ్రహాలవి కూడా ఏమీ లేవు. ఆ తర్వాత పునఃప్రతిష్ఠ అయ్యింది. ఈ పునఃప్రతిష్ఠలో స్వామివారి యొక్క విగ్రహాన్ని దేవాలయ ఈ యొక్క స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అక్కడ తయారు చేసి ఇక్కడ 2009 సుమారుగా 2009 సంవత్సరంలో ఈ స్వామివారి యొక్క కార్యక్రమ పనులన్నీ కూడా మొదలుపెట్టారు. 2014-15 నాటికి ఈ యొక్క దేవాలయం పని పూర్తయి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఇప్పుడు 11వ సంవత్సరంగా జరుగుతోంది ఈ యొక్క పునఃప్రతిష్ఠ అయ్యి. ఇక్కడ కార్యక్రమాలు ఏంటంటే ప్రతినిత్యం కూడా స్వామివారికి అర్చన, తీర్థప్రసాద గోష్ఠి, రోజు కూడా ప్రసాదం స్వామివారికి తయారు చేస్తారు.
అలాగే ఇక్కడ పునర్వసు నక్షత్రానికి ప్రతి నెల పునర్వసు నక్షత్రంలో స్వామివారికి ఉదయం 8 గంటల నుండి పంచామృత అభిషేకాలతో స్వామివారికి అర్చన చేసి, అదే సాయంకాలం సహస్ర దీపాలంకరణ 1000 దీపాలు వెలిగించి స్వామివారికి ఇంజిల్ సేవ ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ కార్యక్రమంలో ఇంచుమించు 100-200 మంది భక్తులు ఇక్కడికి వేయించేస్తారు. ఆ కార్యక్రమంలో పాల్గొని తరిస్తూ ఉంటారు. అలాగే ఇట్టి కార్యక్రమాల్లో ప్రతి పూర్వాభాద్ర నక్షత్రానికి ఆంజనేయ స్వామి వారికి అభిషేకము పూజలు జరుగుతాయి. ప్రతి శనివారం మంగళవారం కూడా స్వామివారికి తమలపాకు పూజ అర్చనలు జరుగుతుంటాయి. అలాగే సంకట చతుర్దశి రోజున విఘ్నేశ్వరుడికి అభిషేకం, పంచామృత అభిషేకం జరుగుతుంది. అలాగే పౌర్ణమి రోజున దత్తాత్రేయుడికి పంచామృత అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఇకపోతే కార్తీక మాసం నెలలు కూడా ఆకాశ దీప సాయంకాలం సంధ్యా సమయంలో ఆకాశ దీప పూజ, లక్ష్మీనారాయణ పూజ ఉంటుంది. ఆ నెలలు కూడా ఆకాశ దీప పూజ చేస్తారు. అలాగే కార్తీక పౌర్ణానికి కూడా స్వామివారికి విశేష పూజలు ఉంటాయి. ఇక ధనుర్మాసంలో డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు శ్రీ గోదారంగనాథ స్వామి వారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేసి ఆ నెలలు కూడా దుపావు పాసరాలు, సేవాకాలం, అర్చనాలు అన్ని కూడా పురాణ పఠనం కూడా ఉంటుంది. అలాగే ముఖ్యంగా వైకుంఠ ఏకాదశికి ఉత్తర దర్శనం కూడా స్వామివారికి ఏర్పాటు చేశారు ముక్కోటి ఏకాదశి రోజున. అలా పౌర్ణమి ముందు వచ్చేటువంటి ప్రతి ఏకాదశికి అఖండ జ్యోతి పెట్టి 24 గంటలు హరినామ స్మరణ రాత్రి పగలు కూడా భక్తుల సహకారంతో స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే కానీ ఉపనిషత్తు నామాన్ని ఆ రోజుల్లో కూడా భక్తులు ఆ భజన కార్యక్రమంలో చేస్తారు. శ్రీరామనవమి ఏప్రిల్లో వచ్చేటువంటి శ్రీరామనవమి కార్యక్రమం పాంచాన్నికంగా 5 రోజులు చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా వైభవంగా జరుగుతాయి. భక్తుల సహకారం, వీరి యొక్క పిల్లల యొక్క సహకారంతో దేవాలయాన్ని చాలా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు. అలాగే స్వామివారి యొక్క లోపల భాగంలో అంతరాలయంలో స్వామివారి శ్రీచక్రం అనేటువంటి ఒక యంత్ర ప్రతిష్ఠ జరిగింది. అప్పట్లో ఆ శ్రీచక్రాన్ని దర్శించి అయితే ఎవరికైనా సంతానం కానీ, వివాహం కానీ, వాళ్ళు ఒక ఉద్యోగం కానీ ఏదైనా సరే మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకుంటే తప్పనిసరిగా స్వామి ఆ యొక్క వాళ్ళ మనో అభిష్టాన్ని తీరుస్తాడని భక్తుల కోరిక. అలాగే ఉదయం 6:30 దగ్గర నుంచి 11:30 వరకు ఉదయం స్వామివారి యొక్క అర్చనలు జరుగుతాయి. సాయంకాలం 6 దగ్గర నుంచి 8 గంటల వరకు స్వామివారి యొక్క సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణ, హరినామస్మరణ భజన చేసి స్వామివారి యొక్క తీర్థ ప్రసాద గోష్ఠి జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలు చక్కగా యథావిధిగా జరుపుకుంటున్నారు స్వామి. ఈ దేవాలయానికి కొలం శ్రీనివాసరెడ్డి గారు అధ్యక్షులు, ధర్మకర్త. అంచేతన ఆయన ఏవైనా విషయాలు ఉంటే ఆయన చూస్తూ ఉంటారు. దీనికి కళ్యాణ మండపం కూడా స్వామివారి యొక్క ఆలయం ఎదురుగుండా ఉంది. దాంట్లో కార్యక్రమాలు, వివాహాలు కానీ వేడుకలు చేసుకుంటూ ఉంటారు. సుదర్శన హోమం కనీసం 2 నెలలకి 3 నెలలకి ఒకసారి భక్తులు చేయించుకుంటూ ఉంటారు. ఆ సుదర్శన హోమం అంటే స్వామివారి యొక్క సుదర్శన చక్రం, దానికి మించినటువంటి పూజ ఏది కూడా లేదు. అలాగే గణపతి హోమం, తర్వాత ఆయుష్ హోమం, ఇవన్నీ కూడా గ్రహస్థితిని బట్టి ఆ యొక్క భక్తులకి ఆ యొక్క హోమాలు జరుగుతూ ఉంటాయి. చాలా అక్షరాభ్యాసం, అన్నప్రాసన కార్యక్రమాలు కూడా చాలా మంది భక్తులు ఇక్కడ జరుపుకుంటారు. అలాగే ఈ దేవాలయం అభివృద్ధికి భక్తుల సహకారంతో ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే ఒక్కసారి స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని ప్రతి భక్తుడు కూడా దర్శించుకుని యథావిధిగా అక్కడ స్వామివారికి జరగబోయే కార్యక్రమాల్లో యథాశక్తి వాళ్ళు సమర్పించి ఈ దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్,
జై జై శ్రీరామ్. భద్రాద్రి రాముని చూపిస్తా చూడండి. భద్రాద్రి రాముని చూశారు కదా! అలాగే టెంపుల్‌లో పైన శ్రీచక్రం అని ఒక చక్రం అయితే ఉంటుంది. ఆ చక్రానికి పిల్లలు లేనివారు, పెళ్లి కానివారు మనస్ఫూర్తిగా మొక్కుకుంటే అనుకుంది జరుగుతుందని ఇక్కడ నమ్మకం అయితే ఉంది. మంత్రి గారు చెప్పిందైతే విన్నారు కదా! 400 సంవత్సరాల చరిత్ర గల మన నిజాంపేటలో ఉన్న రామాలయం ధ్వంసం అయిపోయిన తర్వాత మళ్ళీ పునఃప్రతిష్ఠ 11 సంవత్సరాల క్రితం అయితే జరిగింది. ఇది 2009 ఆ టయానికి అయితే పునఃప్రతిష్ఠ చేసి లోపల విగ్రహాన్ని మళ్ళీ అయితే నిర్మించి పూజలైతే స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి టెంపుల్‌కి జనాలైతే వస్తున్నారు కానీ అనుకున్న రీతిలో అయితే రావట్లేదు. మనం మన నిజాంపేటలోనే ఉంటూ ఒక 400 సంవత్సరాల టెంపుల్‌ని మనమే కదా చూసుకోవాల్సింది. ఓన్లీ శ్రీరామనవమిప్పుడు మాత్రమే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. నార్మల్ టైంలో భక్తులు ఎక్కువగా అయితే రావట్లేదు. మన ఊర్లో ఉన్న గుడిని మనమే కదా అభివృద్ధి చేసుకోవాలి. సో, మీకు కుదిరినంత వరకైతే నిజాంపేట్, మియాపూర్, బాచుపల్లి ఆ సమీపంలో ఉన్న భక్తులందరూ మన రామాలయాన్ని దర్శించి దీని యొక్క అభివృద్ధికి సహాయం చేస్తారని అయితే కోరుకుంటున్నాను. మరి ఉంటా మరి. జై శ్రీరామ్.